పక్కన పెట్టి ఎక్కడో ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఆ ఊర్లో తను పుట్టిన ఊర్లో ఒక స్కూల్కి ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఓ బిల్డింగ్ కట్టించిస్తే అతని పేరు అతని తాత పేరు అతని నాన్న పేరు పెట్టడానికి దాని గురించి పెద్ద పబ్లిసిటీ ఒక 3-4 నెలలు ఆ కథంతా నడిచేది ఇదివరకు. జన్మభూమి కింద కట్టేస్తున్నారా సూపర్ రా అని. అట్లాంటిది అసలు ఇవాళ ఎవడి జేబులో నుంచి 10 పైసలు లేకుండా కేంద్రం ఇచ్చే సర్వశిక్షా అభియాన్ నిధులకి రాష్ట్ర ప్రభుత్వ నిధులు యాడ్ చేసుకుని కట్టినటువంటి నాడు నేడు అన్నటువంటిది అసలు ఊహిస్తారా? ఇట్లాంటి ఒకటి కాదు 2 కాదు, 100 కొద్ది 1000 కొద్ది. దీంట్లో అండర్ కన్స్ట్రక్షన్ చూపించేసి ఏమీ లేదు అనేది, లేదా ఇంకా పూర్తి కాని దశలో వాటిని చూపించి ఏమీ లేదని నమ్మకం కల్పిస్తుంది. ఇదివరకు అమరావతి సింగపూర్ అయిపోయిందని నమ్మకం కల్పించారు. ఇప్పుడు బాగుపడ్డ ఊళ్ళని బాగుపడలేదని చూపిస్తున్నటువంటి వైనం ఏదైతే ఉందో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో, అంటే ఇది ఎట్లా ఉంటుందంటే మైండ్ గేమ్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను సింగనగర్ నుంచి రోజు ఇదివరకు ఏపీ 24/7 రన్నింగ్లో ఉన్నప్పుడు బెన్ సర్కిల్ దాకా పోయేవాడిని. దారిలో గుంటలు అక్కడక్కడ చెయ్యి జాగ్రత్తగా తీసుకునేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. ఆ సిద్ధార్థ కాలేజ్ దగ్గర రోడ్డు డ్యామేజ్ ఉండేది. ఈవెన్ మా సింగనగర్లో రోడ్డు మీద కూడా గుంటలు పడుతుండేది. మళ్ళీ అప్పుడు